అవతల పోతే వాళ్ళ ఇల్లు అవన్నీ ఉంటాయి. అలా పోయి తీసుకుని ఇక్కడి నుంచి అంతా పర్లాంగం కూడా ఉండదండి. చాలా మంది కూడా జనం కూడా సెంటర్ అది. రాముల వారి గుడి కళ్యాణ ఇది గీతా మందిరం అది కట్టించారు రాముల వారికి. ఆ ఫోటోలు కూడా పెట్టుకున్నాయి వాళ్ళ అమ్మ. ఓకే, అయితే వాళ్ళ అమ్మ నాన్నగారు సపోర్ట్ చేశారా సినిమాల్లోకి వెళ్ళడానికి కృష్ణ గారికి? చేసిందల్లా ఈ ఘటం లేని రామయ్య గారు అని నాకు తెలిసింది. రామయ్య గారు పెమ్మసాని జనయ్య గారు ఈ బండిలోనే ఉంటారు. పెమ్మసాని వాళ్ళిద్దరూ బాగా కృష్ణాన్ని పంపించింది వాళ్ళిద్దరేనండి. రామయ్య గారు ఘటం లేని రామయ్య గారు అంటే వాళ్ళ తండ్రి ఎంగన్నరసయ్య గారు. వాళ్ళతో ఆయన తమ్ముడు కూడా పోయాడు కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. వీళ్ళు కృష్ణ నిలబడ్డాడు జాగ్రత్తగా. వాళ్ళ నాన్నగారికి ఏమన్నా నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉండేదా సార్? నాన్నకేం ఉండేది కాదు. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళకేం కాదు కానీ చదువులే. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, అన్నలు ముగ్గురు. కృష్ణ గారి వివాహం వాళ్ళ భార్య గారి గురించి చెప్పండి. వాళ్ళ భార్య ఏమో ఇంద్రాదేవి గారు కదా. ఇంద్రాదేవి గారు చేసుకున్న తర్వాతే ఆయన కలిసి వచ్చిందండి. కంచిలపాలెం అండి. కంచిలపాలెం అయితేను చేసుకున్నాడు. పెళ్ళి అయ్యింది. ఆంధ్ర సినిమాలో చేరాడు. ఆమె కొద్దిగా లైట్గా చెప్పచ్చా? చెప్పండి సార్. నెల ఉండేది. నెల నెల బాగా కలిసి వచ్చింది. ఓకే, మొత్తానికి కృష్ణ గారు ఒక గొప్ప స్థాయిలో నిలబడిపోయారు. ఓకే, బాగా చెప్పుకుంటారా? నాకు తెలిసింది ఏంటంటే ఆయన తలెత్తులో తేనె మనసులు సినిమాకి చేరాడు. దాంట్లో చేరితే విజయనగరంలో కారుకి గాలి కొడుతుంది. అదే ఆ వాళ్ళ ఫస్ట్ మన మధ్య మా ఇల్లు పడ ముందు కూడా మొన్నే పోయిందన్నమాట. వాళ్ళ ఫస్ట్ అతికిచ్చామన్నమాట. మీరు ముందుకు పోయి అటు వచ్చి చెరువు ఉంది కదా, చూసారా ఆ చెరువు? ఆ చెరువు అవి ఫోటోలు తీసుకొని బాగానే చేశారండి. బాగా చేశారు. ప్రస్తుతం మనం కృష్ణ గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా మహేష్ బాబు గారు కట్టించిన బస్టాండ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ సార్ మేము సుహారి వైబ్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. కృష్ణ గారి గురించి ఒక మంచి వీడియో చేస్తున్నాము. మీ మాటల్లో మాకు కొన్ని విషయాలు తెలియజేయండి సార్. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు. ఘటమనేని. మీరు కృష్ణ గారికి బంధువులు. ఏమవుతారు సార్? బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతారు. ఓకే, చెప్పండి సార్. అయితే మీ కుటుంబ విషయాలన్నీ మీకు తెలుసు కృష్ణ గారి గురించి? కొన్ని చెబుతాం అమ్మా. ఉన్నాం కదా మేము. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా. అది కొన్ని మాకు తెలిసినవి చెబుతాం. ఊరికి ఏమైనా అన్ని మంచి పనులే చేశారు. వాళ్ళ అమ్మ టైంలోని స్కూల్ కట్టించారు. జిల్లా ప్రజాపతి స్కూలు 10 వరకు కట్టారు. 10 వరకు కట్టారు. అక్కడ ఒకటి దేవుడు కూడా ఒకటి గీతా మందిరం అని వాళ్ళ అమ్మగారే కట్టించారు. ఊళ్ళో కూడా కొన్ని ఏమైనా పనులు ఏమైనా చేశారు. ఊరికి ఏమైనా బాగా ఏమైనా చేశారు. ఇంకోటి అమ్మ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర హాస్పిటల్ ఏమైనా దత్తత తీసుకున్నారు. హాత హాస్పిటల్ విజయవాడ. ఎవరికి బురిపాలెంలో ఎవరికి ఏ జబ్బులు చేసినా కూడా ఫ్రీగానే ఏమైనా చేసేటట్టు తీసుకున్నారు. పైగా నెల కళ్యాణ మండపంలో క్యాంపు పెడతారు. వచ్చి అందరికీ ఏమైనా చూస్తారు. విజయవాడ ఏమైనా రమ్మంటారు, చేపించేది పంపిస్తారు. బాగుంటాం అన్నీ కూడా. అది సినిమాలు కూడా తీసాడు అమ్మ. ఇక్కడ 3 సినిమాలు తీసాడు. పాడి పంటలు ఒకటి, ప్రజారాజ్యం ఒకటి, బురిపాలు బుల్లోడు. అప్పుడు మేము కొద్ది వాళ్ళకి ఎద్దులు ఉండేవి. వాళ్ళకి పాడి పంటల్లో బాగా ఉండేవి అన్నమాట. అది సంగతి. అంటే మీకు ఎంత వయసు సార్ అప్పుడు? అప్పటికి నాకు 17-18 ఏళ్ళు ఉంటాయి అమ్మ. పాడి పంటలు అప్పటికి. ఎద్దులు చూడటానికి అనేది రోజు పోయేవాళ్ళమే, చూసేవాళ్ళమే. అక్కడే ఉంది. మళ్ళీ అమ్మ ఇంకోటి ఇక్కడ ఏమన్నా బ్యాంకీకి, స్టేట్ బ్యాంకీకి వాళ్ళ ఇంట్లోనే ఫ్రీగానే పెట్టుకోమన్నారు. వాళ్ళది ఎప్పుడు బ్యాంక్కి పెట్టిన ఇల్లు కూడా ఇచ్చేసారు అనమాట.
మహేష్ బాబు గారు వస్తుంటారా ఇక్కడ? ఇదన్నో ముఖ్యమైన దానికైతే వస్తారమ్మా. వచ్చినప్పుడు ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి కొంత ఇబ్బందిగా ఉంటుందని దోవన ఈ ఫ్యాన్స్ బాగా ఏమైనా ఈ ఫ్యాన్స్ వాళ్ళ దెబ్బకి ఇంకా కొంత ఎప్పుడో వస్తాడు, సంవత్సరానికి అట్లా వస్తుండ అనమాట ఊరికి. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఉంది సార్? ఉంది, పెద్ద ఇల్లులు, చాలా ఇల్లు చూడొచ్చు. ఇల్లు ఇప్పుడైతే బ్యాంక్ కూడా ఓపెన్లోనే ఉంటుంది, బ్యాంకులో పోయి మాట్లాడుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు, మొత్తం సకలం ఉండవు అక్కడైతే. అదమ్మా మొత్తం చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది అది సరే అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపిస్తారా? చూపిస్తాను. ఇక్కడ చూస్తున్న స్కూలు కృష్ణ గారి తల్లిదండ్రులే కట్టించారు. ఇలా స్కూల్ మాత్రమే కాకుండా అనేక సదుపాయాలు సమకూర్చారు మన మహేష్ బాబు గారు. కృష్ణ గారి గురించి ఒక మంచి వీడియో చేస్తున్నాము. అంటే మీ ఊరి వ్యక్తిగా మీ మాటల్లో చెప్పండి. ఎలా చెప్పండి, ఎలా ఉండేవారు సార్ ఈ ఊర్లో? చాలా డీసెంట్గా, సైలెంట్గా, బాగా అందరితో బాగా కలుపుకోలుగా బాగానే ఉంటారు. ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడైతే వెళ్ళేవాళ్ళం, కానీ పెద్ద అయిన తర్వాత కొంచెం తక్కువ. గీతా మందిరం వ్యవస్థాపకులు శ్రీ ఘట్టమనేని వీర్రాఘవయ్య నాగరత్నమ్మ గారు. వాళ్ళే వీరండి. వీరు మన కృష్ణ గారి తల్లిదండ్రులు. వీళ్ళే ఈ గీతా మందిరాన్ని స్థాపించారు. అయితే మన కృష్ణ గారు 1943 మే 31న వీర్రాఘవయ్య నాగరత్నమ్మ గారి దంపతులండి. ఆయనే మన శివరామకృష్ణమూర్తి అలియాస్ కృష్ణ గారు. కృష్ణ గారు అంటే బుర్రిపాలెం బుల్లోడు అంటే అందరికీ గుర్తుండిపోయిద్ది. అలాంటి లెజెండరీ పర్సన్స్ గురించి తెలుసుకోవడానికి ఇవాళైతే మనం బుర్రిపాలెం వచ్చేసామండి. ఇక్కడ కృష్ణ గారి యొక్క లైఫ్ స్టైల్, అంటే ఈ ఊర్లో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ బంధువులతో మాట్లాడి, అలాగే ఊర్లో వాళ్ళు ఎంతకాలం ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాము. పదండి. కృష్ణ గారు అమ్మగారు ఆమె కట్టించారు. తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గీతా మందిరం అనే టెంపుల్ కట్టించారు. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు అన్ని బాగా, కృష్ణ గారు అమ్మగారు ఉన్నప్పుడు కట్టించారు అవి. నాగరత్నమ్మ గారు ఇప్పుడు ఊరు దత్తత తీసుకున్నారు మహేష్ బాబు. ఈ బస్ స్టాండ్, ఆంధ్ర హాస్పిటల్ కూడా ప్రతి మంత్ వచ్చి చెకప్ చేసి వెళ్తారు. ఏదన్నా అవసరం అయితే అక్కడికి రమ్మంటే ఇక్కడ నుండి విజయవాడ అక్కడికి వెళ్తుంటారు అందరూ ఆంధ్ర హాస్పిటల్కి చూపించుకోవటానికి. హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఆయన ద్వారా మాకు ఊళ్ళో బాగానే జరుగుతుంది. అక్కడికి వెళ్ళినాక ఫీజులు అవి కూడా వాళ్ళే చెల్లిస్తారు. మేము ఊరికెళ్ళి చూపించుకొని మందులు పర్సంటేజ్ తీసేసి ఇస్తారు. మాకు బాగా చూస్తున్నారు. హెల్త్ మాత్రం బాగా ఊరు దత్తత తీసుకొని ఈ బస్ స్టాండ్లు అక్కడక్కడ వాళ్ళే చేశారు. అంటే ఇప్పుడు కృష్ణ గారు సినిమా వాళ్ళని ఊరికి తెచ్చారు, ఊరిని చాలా బాగా చేశారు, బాగా చేశారు. పర్వాలా. ఈ ఊరు నుంచి సినిమాల్లోకి ఎవరన్నా వెళ్ళారా? ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నిర్మాత ఉన్నారు. శాఖమూరి సాంబశివరావు గారని ముఖ్యమంత్రి సినిమా తీశారు అప్పట్లో. వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి ఏమన్నా జగన్ సినిమా, ఆయన ఏం పేరు మల్లయ్య గారు అబ్బాయి, అంటే సామయ్య గారు తమ్ముడు మల్లయ్య గారు అయితే మల్లయ్య గారు అబ్బాయి జగన్ సినిమా తీశాడు హీరోగా. ఇక అంత ఎక్కువగా అప్పుడు కొన్ని 2-3 సినిమాలు నిర్మాతలు తీశారు, కానీ అంటే ఎక్కువగా లేదు, 1-2 అట్లా. ఇక అంతవరకే. మొత్తానికి మీరంతా ఒకే ఫ్యామిలీ అండి. అయితే కృష్ణ గారు మేము గట్టం, నేను అదే చెప్పారు, అది అందరు గట్టం. అది ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. మీ కుటుంబం మొత్తం గొప్ప స్థాయిలో కృష్ణ గారి ద్వారా మీరు ఒక ఇదిలో ఉండిపోయారు. మా అమ్మాయి కూడా అక్కడ యుఎస్లో ఉంటుంది.
మహేష్ అంటే చాలు పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మామయ్య మామయ్య అని చెప్పుద్ది. అన్నయ్య మహేష్ అన్నయ్య లేదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడో ఉంటారు కదా, తెలుసు చూశారులే మహేష్ బాబుని. నాకు సర్జరీ జరిగితే పర్సంటేజ్ తీసేసి 10 ఏళ్ల క్రితమే అప్పటికే మహేష్ బాబు తీసుకున్నాడు. ఆంధ్ర హాస్పిటల్ మాకు బాగానే చూసింది, పర్ల ఆయన ద్వారాగా అందరూ బాగానే ఉన్నారు హాస్పిటల్ పరంగా. సూపర్ స్టార్ మీ ఫ్యామిలీ అలాగే సినిమా ఇండస్ట్రీ మొత్తం పరిచయం చేసిన వ్యక్తి, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకేమి మా ఊరు మా కృష్ణ గారు అంటే మాకు పేరే కదా, ఆయన ద్వారా అందులోనూ గట్టమనేని అంటే మేము వాళ్ళు అందరూ ఒకటే. కాకపోతే వాళ్ళు వాళ్ళ వృత్తి పరంగా అక్కడ ఉన్నారు, మేము వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఇక్కడే ఉన్నాము. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తుంటాము. ఓకే, మీరంతా ఒకే ఫ్యామిలీ మేడం. ఎలా సార్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్ వ్యవసాయం కదా కుటుంబం? వాళ్ళ నాన్నగారు వ్యవసాయమే. ఆయన చదువుకున్నారు కదా, ఏలూరు తెనాలి ఇంకా ఎక్కడెక్కడో చదువుకున్నారు. ఆ రకంగా అక్కడ నాగేశ్వరరావు గారిని చూశారంట ఫస్ట్ మీటింగుల్లో. ఎక్కడ అక్కడి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్. ఇక అలా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కలిసి అడిగారంట. ఇక మాట తీసేయకుండా వాళ్ళు తీసుకెళ్ళి అలా వదిలిపెట్టి అన్నీ చూసుకొని ఇంకా ఆయన జాయిన్ అయ్యారు. సినిమా ఇంట్రెస్ట్ అనగానే ఒప్పుకున్నారు. అప్పట్లో మగపిల్లాడే కదా, భయపడాల్సిన పని ఉంది. అట్లా వెళ్ళారు ఆయన. కృష్ణ గారు తన సినిమాల్లో ప్రొడ్యూసర్స్కి నష్టం కలిగితే ఆర్థికంగా ఆదుకునేవారు లేదా ఫ్రీగా అయినా సినిమా చేసేవారు. కృష్ణ గారిలా వారి కొడుకు మహేష్ బాబు గారు కూడా తన యొక్క గొప్ప మనసుని పుణికిపుచ్చుకున్నారు. కృష్ణ గారు ఊరికి సాయం చేస్తే మహేష్ బాబు గారు ఏకంగా ఊరినే దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా ఎంతోమంది చిన్నపిల్లలకి మన మహేష్ బాబు గారు హార్ట్ సర్జరీలకి సాయం చేస్తూ చాలామంది పిల్లలకు ప్రాణాలు కాపాడారు. మహేష్ బాబు గారు సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరో అయ్యారు. అమ్మ నమస్తే అమ్మ, మేము సుహారి వెబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. కృష్ణ గారు ఇల్లు ఎక్కడమ్మా? యాక్టర్ కృష్ణ గారు ఏదమ్మా? ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలా? ఓకే ఓకే. కృష్ణ గారి ఇల్లు అయితే ప్రస్తుతం ఒక బ్యాంక్కి ఇచ్చారంటండి, ఆ ముందే ఉందంట. ఒకసారి వెళ్ళి మనం అక్కడ కూడా చూద్దాము. చూసారా, ఇది ప్రస్తుతం అయితే బ్యాంకుకి ఇచ్చారంట. ఒకసారి మనం అంతకుముందు తను నివసించిన ఇల్లు కాబట్టి వెళ్ళి చూద్దాం రండి. ఇది బ్యాంక్ ఇచ్చారండి. కృష్ణ గారు తను బాల్యంలో గడిపిన ప్లేస్ అండి ఇది. ఒకసారి చూడండి. కృష్ణ గారు అంతకుముందు నివసించిన ఇల్లు అండి, అంటే పాత ఇల్లు. అయితే దీన్ని బ్యాంక్కి ఇచ్చేశారు. ఒకసారి చుట్టూ వాతావరణం గమనించండి. ఈ వైపు కనిపిస్తుంది కదా ఈ బిల్డింగు, ఇది కూడా ప్రస్తుతం ఎప్పుడన్నా కృష్ణ గారు వచ్చినప్పుడు, మహేష్ బాబు గారు వచ్చినప్పుడు గడిపే ప్లేస్ మాత్రం ఇది. ఈ ఇల్లు కూడా కృష్ణ గారిదే. ఆ వైపు కూడా మీకు గ్రంథాలయం ఒకటి కనిపిస్తుందండి, అది కూడా కృష్ణ గారిదే. ఇక్కడ మీకు ఈ చుట్టూ కనిపించేదంతా కూడా కృష్ణ గారి ప్లేస్. అలాగే వాళ్ళ ఇల్లు కూడా, పాత ఇల్లు కొత్త ఇల్లు అన్నీ కూడా కృష్ణ గారికి సంబంధించినవేనండి. మీకు ఇవాళ ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. మాట్లాడతారా? 2 మాటలు మాట్లాడదా? ఓకే, లోపలికి వెళ్ళకూడదా? ఓకే, ఒకసారి చూడండి. అది ప్రస్తుతం అయితే మనకి ఇంతవరకే అనుమతి. ఈ ఇంట్లో మాత్రం ఎప్పుడన్నా వస్తే ఉండేవారు. వాళ్ళు నివసించే ఇల్లు మాత్రం ఇది, ఈ ఊర్లో. ఆ తర్వాత ఖాళీ ప్లేస్ అది చూసామండి. ఇది ఓకే, అదా వెళ్దాం అటు. ఓకే, అక్కడికి వెళ్ళి ఏమన్నా
మాటలు అక్కడ కూడా ఎవరు లేనట్టున్నారు. ఓకే. ఇది పాతకాలం ఇల్లు ఇది కూడా. ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా కృష్ణ గారి ఇంటిని ఆనుకొని ఉంది. ఇది కూడా పాతకాలం ఇల్లే, ఇది కూడా కృష్ణ గారిదే అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కృష్ణ గారికి సంబంధించిన ప్రతి ఒక్క ఇల్లు కానీ వాళ్ళకి ఉపయోగపడని ప్రతి వస్తువుని ఊరికే ఇచ్చేశారు. వాళ్ళు మనకి అవసరం లేదనుకోకుండా ఊరికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమంగా దాన్ని భావించేసి వారికే ఇచ్చేశారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఈ స్థలాలు, ఈ చుట్టూ కనిపించేదంతా కూడా కృష్ణ గారికి సంబంధించిన ఆస్తులేనండి. ఒకసారి చూడండి, ఈ ఇల్లు అయితే ఇంకా ఆ చివరి దాకా ఉందండి. ఈ ఇల్లు ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఈ చివరి దాకా ఉంది. దాదాపు చాలా పెద్ద ప్లేస్లో ఒక విశాలమైన ఇంటిని అయితే నిర్మించుకున్నారు మన కృష్ణ గారు. ఈ పల్లెటూరు వాతావరణాన్ని తను చాలా ప్రశాంతంగా భావించి ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అనువుగా ఒక ఇంటిని అయితే నిర్మించుకున్నారు. ఇది చాలా బాగుందండి, ఊర్లో ప్రశాంతంగా చుట్టూ పచ్చని చెట్లతో పచ్చతోరణంలాగా ఇంటిని అలంకరించే విధానం, ఇక్కడ చూస్తున్న వాతావరణం, అంటే వాళ్ళు మూలాలను మర్చిపోకుండా కృష్ణ గారు మనుషుల్ని పెట్టైనా సరే చక్కగా చేయించుకునేవారండి. ఇప్పుడు కృష్ణ గారి యొక్క ఆయన లేని పరిస్థితులు అయినప్పటికీ మహేష్ బాబు గారు తప్పకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు. మనకు ఆ విషయం బాగా అర్థమవుతుంది. ఓకే, చూసారా, మనకి ఈ ఇల్లు వాడుకలో లేకపోయినా అవి వాడుతున్నాయి. కింద మాత్రం ఎంత చక్కగా ముగ్గులతోటి అలంకరించి పెట్టారు. వాళ్ళు లేకపోయినా కానీ ఎప్పుడు ఉన్నట్లుగా భావన కలిగేటట్టు. ఇంకెక్కడన్నా అండి, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అది మహేష్ బాబు గారి చేతుల మీదుగానే చేయాలని ప్రస్తుతం అయితే అలాగా హోల్డ్ చేసి పెట్టారు. ఇది వచ్చేసరికి కృష్ణ గారికి సంబంధించిన ప్రతి మూమెంట్, సార్ చిన్నప్పుడు బాల్యంగా సంబంధించి కానీ సినిమాలు స్టార్టింగ్ మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు అసలు ఆయన జీవిత చరిత్ర అంతా దీనిలో చూస్తే మనకి తెలియాలి చూడడంతోనే అన్నట్టుగా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయాలని దీన్ని స్టార్ట్ చేశారంట. కానీ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. అయితే మనం కుదిరి ఒకరోజు వచ్చి చూడొచ్చు. అంత అంటే ఏంటంటే ఈ ఊర్లో కృష్ణ గారికి సంబంధించిన ఏ గుర్తులు కూడా అలాగే ఉండిపోవాలి చరిత్ర అన్నట్టుగా ఈ నిర్మించడం అయితే జరుగుతుంది అనుకుంటా. బహుశా ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి లేదు. ఒకసారి చూడండి దీన్ని కూడా. కృష్ణ గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత ఆయన అభిమానించే వ్యక్తులు ఎంత గొప్పగా ఉన్నారో నాకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుందండి. అసలు కృష్ణ గారికి సినిమాలోకి రావాలనే ఆసక్తి ఎలా వచ్చింది అనే డౌట్ నాకు బాగా మనసులో ఉంది. అసలు కృష్ణ గారు చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ గారు పాతాళ భైరవి సినిమా చూసి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయిపోయారంట. ఆ తర్వాత 10-11 సంవత్సరాల వయసులో దేవదాసు శతదినోత్సవం సంబరాలు జరుపుకునే భాగంగా సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు ఒకరోజు ఆ వేదిక కోసం వస్తే అట్నుంచి వెళ్తున్న కృష్ణ గారు, అంటే 11 సంవత్సరాల కృష్ణ గారు ఇంతమంది జనం ఎందుకు ఇంత హడావిడిగా వెళ్తున్నారంటే అప్పుడు చెప్పారు సినిమా వాళ్ళు వచ్చారు వాళ్ళని చూడడానికి వెళ్తున్నారని. అప్పుడు కృష్ణ గారు మొదటిగా అనుకున్నారంట, సినిమా వాళ్ళకి ఇంత అభిమానం ఉంటుందా, నేను ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లోకి వెళ్ళాలి అని. అదే ఆయన మనసులో సినిమాలోకి రావాలనే మూల బీజం పడిన క్షణం. అక్కడి నుంచి సినిమాల్లోకే రావాలి అని పాపం ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కూడా దానిలో అనుకున్న రీతిలో పాస్ అవ్వకుండా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో సినిమాలోకి వెళ్ళాలని తన యొక్క కోరికని వాళ్ళ నాన్నగారి దగ్గర బయటపెట్టి వాళ్ళ నాన్నగారు నీ ఇష్టం సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళని సపోర్ట్ చేసి ఆయనకి తెలిసిన ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక రికమెండేషన్ కాగితం రాసి మరీ పంపించారు. అంటే ఒక కొడుకుగా తన యొక్క కోరికని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత సపోర్ట్ చేశారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విధంగా కృష్ణ గారు తన యొక్క సినిమాల్లోకి రావాలి, నటుడు అవ్వాలనే కోరికను బలంగా నిర్ణయించుకొని ఇవాళ ప్రపంచం అంతా గుర్తించే స్థాయికి మన యొక్క తెలుగు వాళ్ళ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళారు. ఆయన ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఒక స్టూడియోకి అధినేతగా అలా
ఒకటి కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి గొప్ప వ్యక్తి మన కృష్ణ గారు. అలాంటి వ్యక్తి గురించి వాళ్ళు నేను తెలుసుకొని మీకు తెలియజేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం యాక్టర్గా చూస్తాం, ఉన్న ఊరు వాళ్ళ ఇల్లు చూడాలని అనుకుంటాం కానీ వెళ్ళలేం. కానీ అలాంటి విషయాన్ని ఇవాళ వచ్చి చూసి మీకు చూపించడం చాలా హ్యాపీగా ఉంది. ఇదండి వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. పూర్తి వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.